హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? ఈరోజైతే మైసూర్ పాక్ అంటే పెద్ద రెసిపీ. అది మనకు చేయడం రాదు, కష్టం. మనం స్వీట్ షాపులనే తీసుకోవాలని చెప్పి అనుకుంటాం కదా. కానీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్తోని వితిన్ 10 నుంచి 15 నిమిషాలు అయిపోయే మైసూర్ పాకు ఈరోజు రెసిపీ అయితే మీకు చేసి చూపిస్తా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టుగానే సపోర్ట్ చేస్తున్న ఛానల్ ముందుకు తీసుకుపోతారని అనుకుంటున్నా. ఇప్పుడైతే రెసిపీలోకి పోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుందాం. గిన్నె తీసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి. నేను ఇక్కడ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను. ఖచ్చితంగా ఈ విధంగా తీసుకోండి, పర్ఫెక్ట్ మైసూర్ పాక్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక కప్పు రిఫైండ్ ఆయిల్, హాఫ్ కప్పు నెయ్యి, మెల్టెడ్ నెయ్యి. అంటే ఒక కప్పు శనగపిండికి 1.5 కప్పు ఆయిల్, ఒకటి 1 కప్పు, హాఫ్ కప్పు నెయ్యి. ఇవి తీసుకొని మనమైతే మంచిగా కలుపుకుందాం. శనగపిండిలో ఉండలు ఉంటాయి కాబట్టి ఆ ఉండలు కట్టకుండా మంచిగా స్మూత్ బ్యాటర్ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా స్మూత్ బ్యాటర్ లెక్క రెడీ అయిపోయింది ఈ మిశ్రమం అయితే. ఇప్పుడైతే మనము గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకుందాం. 1.5 కప్పు చక్కెర తీసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు చక్కెర, మళ్ళీ హాఫ్ కప్పు కొద్దిగా చక్కెర, అంటే 1.5 కప్పు చక్కెర తీసుకున్న తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మంచిగా మెల్ట్ చేసుకుందాం. ఇక్కడైతే చక్కెర మెల్ట్ అయిపోయింది. ఇక్కడ మనకు పాకం వచ్చేసి తీగ పాకం మాత్రమే రావాలి. కొద్దిగా ముదురు పాకం వచ్చినా కూడా మైసూర్ పాక్ అనేది బాగా హార్డ్ వస్తుంది. ఈ విధంగా ఒక్కసారి మరుగు వచ్చిన తర్వాత చెక్ చేసుకుందాం. మనకైతే ఇక్కడ పాకం అనేది రెండు వేళ్ళకు అతుక్కుంటే కొద్దిగా తీగలాగా ఈ విధంగా రావాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా ముదురు పాకం అయితే చేయకండి. ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత మనము ముందుగానే కలుపుకున్నాం కదా శనగపిండి, నెయ్యి, నూనె, ఆ బ్యాటర్లో వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇది మనము గ్యాస్ దగ్గరనే ఉండి కలుపుకోవాలి. ఎందుకంటే ఒక్క నిమిషం అటు ఇటు అయినా కూడా మనకు పాకం అనేది, ఆ బ్యాటర్ అనేది బాగా హార్డ్ అయిపోయి మైసూర్ పాక్ అనేది బాగా హార్డ్గా వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా ఒక 5 నుంచి 8 నిమిషాల్లోపు మనకైతే మైసూర్ పాక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత నెయ్యి, నూనె లోపల మనకైతే చక్కెర ఇవన్నీ కలిసి మనకు శనగపిండి లోపల వెళ్ళిపోయి మంచిగా కుక్ అవుతుంది శనగపిండి. అంతేకాకుండా సాఫ్ట్గా కూడా అవుతుంది. ఈ విధంగా 2 నుంచి 5 నిమిషాల లోపు మనం ఈ విధంగా కలుపుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు బ్యాటర్ అనేది కొద్దిగా హార్డ్ అయిపోతుంది. అంతేకాకుండా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఒక 5 నుంచి 7 నిమిషాలు మనం కలుపుకున్న తర్వాత మనకు బ్యాటర్ అనేది థిక్ అయిపోయి మనకు ప్యాన్ అయితే సపరేట్ అయిపోతుంది. అంటే మిక్చరును ప్యాను అంటే కొద్దిగా సపరేట్ అయిపోతుంది. బాగా హార్డ్ మాత్రం చేయకండి. కొద్దిగా సపరేట్ అవ్వగానే మనం గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి. ఇక్కడైతే బ్యాటర్ అనేది ఇంకా సరిగా థిక్గా అయితే అవ్వలేదు. ఇప్పుడైతే బ్యాటర్ అనేది కొద్దిగా థిక్గా అయిపోయింది. కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదా. ఈ టైంలో మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు అయితే ఉంచకండి. కొద్దిగా థిక్గా అయినా కూడా మనకు మైసూర్ పాక్ అనేది బాగా థిక్గా అయిపోతుంది, హార్డ్ అయిపోతుంది. ఈ విధంగా మనకైతే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈ టైంలోనే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ముందుగానే మనమైతే ఇక్కడ ఏ బౌల్ అయితే తీసుకుంటామో ఆ బౌల్కు కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేయాలి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే మైసూర్ పాక్ బ్యాటర్ ఉంది కదా, ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఫ్యాన్ గాలి కింద కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో కానీ పెట్టకండి. రూమ్ టెంపరేచర్లోనే మనకు ఇది కూల్ అయిపోవాలి. ఈ విధంగా మంచిగా ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకొని మనమైతే రూమ్ టెంపరేచర్లో అయితే కూల్ చేద్దాం. ఇక్కడ కూల్ అయిపోయిన తర్వాత మనమైతే సైడ్లకు కొద్దిగా కొంచెం ఈ విధంగా లూజ్ చేసుకుందాం. ఎందుకంటే తొందరగా రావడం కోసం. ఈ విధంగా కూల్ అయితే అయిన తర్వాత మనం ఒక్కసారి సైడ్లకు కొద్దిగా లూజ్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా మైసూర్ పాక్ అనేది తొందరగా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడైతే ప్లేట్ తీసుకొని మనమైతే టర్న్ చేసుకోవడం వల్ల మనకైతే మైసూర్ పాకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఒక్కసారి ట్యాప్ చేసినాం అనుకోండి, మనకు మైసూర్ పాక్ అయితే ఈజీలీ బయటకు వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఇక్కడ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది మనకైతే.
ఇక నుంచి మీరు ఎప్పుడు స్వీట్ షాప్‌లకెళ్ళి మైసూర్ పాకు తీసుకోవాల్సిన అవసరమైతే లేదు. రెండే 2 ఇంగ్రీడియెంట్స్‌తోని వితిన్ 15 నిమిషాల్లో అయిపోయే మైసూర్ పాకు మనమే ఇంట్లో రెడీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని మనం మైసూర్ పాకుని ఎంజాయ్ చేయొచ్చు. అయితే మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటానా? ఈ స్వీట్ నచ్చిందనుకుంటానా? నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. అంతేకాకుండా హైప్ కూడా ఇస్తారని అనుకుంటానా? కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మన నచ్చిన షేప్‌లో కట్ కట్ చేసుకుందాం. ఇక్కడైతే మైసూర్ పాకు పర్ఫెక్ట్ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ వైస్ మాత్రం సూపర్ ఉంది. నేనైతే ఒక పీస్ అయితే తిన్నా. మస్తు టేస్టీగా ఉంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్వీట్ అడగగానే మనమైతే ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా మనకు ఒక రెసిపీ వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటది. ఇట్లయితున్నది ఈరోజు మైసూర్ పాక్. మరి మీకు నచ్చిందనుకుంటానా? మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.